హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవేస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి మన ఒంగోలు దగ్గరలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఒంగోలు నుంచి అప్రాక్సిమేట్లీగా 21 km అయితే చూపిస్తుంది మాకు. ఇంకా అలా బయలుదేరేసి వెళ్తూ ఉన్నాం గాయ్స్. అది మద్దిపాడు దగ్గరలోనే ఉంటుంది గాయ్స్. అయితే ఆ డ్యామ్ మాత్రం సో చూడండి గాయస్, బోర్డింగ్ అయితే అంటే మళ్ళీ రేపు మన వీడియో చూసి వెళ్ళే వాళ్ళకైతే లొకేషన్ పెట్టాలి కాబట్టి చూస్తున్నాం. ఇంకా అలా మనం ఆ ఫ్లై ఎక్కకుండా గుండ్లకమ్మ రూట్కి అయితే తిరిగాం గాయస్. రోడ్డు మీద అయితే అంబులెన్స్ అయితే పెట్టాడు హైవే వాళ్ళు. ఇక చిన్నగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అయితే చూడండి గాయస్, ఆర్చి అయితే ఎంట్రీ ఎలా ఉందో. వ్యూ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది గాయస్, రోడ్డు కానీ మొత్తం. ఇంకా అలా అయితే వెళ్తూ ఉన్నాం గాయస్. చూడండి చాలా అంటే చాలా బాగుంది గాయస్, రోడ్డు విశాలంగా. బట్ ఇది ఓన్లీ వన్ వే. అక్కడి నుంచి చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి గాయస్. బైక్స్ మీద వచ్చే వాళ్ళైనా వెహికల్స్ మీద వచ్చే వాళ్ళైనా, అంటే వన్ వే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్, ఫ్రీగా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇది ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా చాలా చెట్లు అయితే లేవు గాయస్. మామూలుగా వర్షాకాలం అయితే చాలా అంటే చాలా గ్రీనరీ ఇంకా బాగుంటుంది గాయస్. మేము వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అయితే చుట్టూ మౌంటైన్స్ కూడా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి గాయస్. అవి అయితే మాకు వ్యూ వెళ్ళే కొద్ది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మాకు. చిన్నగా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. చూడండి ఎలా ఉందో. ఇంకా అప్పు ఎక్కే చూసామంటే ఇంకా డ్యామ్ వచ్చేసినట్టే. చిన్నగా అప్పు అయితే ఎక్కేస్తున్నాం గాయస్. ఇక అప్ ఎక్కేసాక మనం రైట్ సైడ్ వెళ్తే ఇంకొక ఊరు వస్తుంది. అటు కాకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి గాయస్. చూడండి గాయస్ ఎలా ఉందో డ్యామ్ అయితే. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. బట్ ఇది సమ్మర్ కావడం వల్ల వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి గాయస్. ఇదే కానీ ఇది రైనీ సీజన్ అయితే ఫుల్గా వాటర్ ఉంటాయి గాయస్. సమ్మర్ కావడం వల్ల చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి డ్యామ్లో. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గాయస్. చూడండి ఎలా ఉందో. మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఇంకా అంత ఎండలో కూడా మాకు అది కూలింగ్ అట్మాస్ఫియరే ఉంది. ఎందుకంటే అంత వాటర్ వల్ల ఆ వచ్చే గాలి మమ్మల్ని అయితే తాగుతుంటే మా బాడీలకి అదొక తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది గాయస్. చూడండి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు, అంటే అక్కడికి వచ్చిన రిసార్ట్స్ కోసం. అది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది గాయస్. ఫైనల్లీ మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం గాయస్. చూడండి ఎలా ఉందో డ్యామ్ నుంచి దగ్గర నుంచి. ఇంకా మనం దగ్గరికి వెళ్ళాలి గాయస్. అక్కడ కార్లు అయితే ఎంట్రీ లేదు, ఓన్లీ బైక్స్కి మాత్రమే ఎంట్రీ ఉంది. గేట్లు అడ్డం పెట్టారు. ఇంకా అక్కడ కిందకి దిగాలి. చూడండి గాయస్ గ్రీనరీ ఎలా ఉందో. చెట్లు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా ఫుల్గా ఉండింది గాయస్ గ్రీనరీ. చాలా బాగుండేది. కొంచెం సమ్మర్ కావడం వల్ల మళ్ళీ కొత్త చెట్లు అయితే నాటుతున్నారు. అయితే అసలు ఓన్లీ ఇవే కాదు, బర్త్డే ఫోటో షూట్లు జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఎన్నో మూవీ షూట్స్ కూడా జరిగి ఉంటాయి గాయస్ ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ప్రాజెక్ట్ని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అంటారంట. ఇది ఎస్టిమేటెడ్ వచ్చేసి 2008లో స్టార్ట్ చేసినట్టున్నారు మొత్తం గాయస్. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం. చూడండి ఒక్కో పిల్లర్ మీద ఒక్కొక్కరు అయితే ఉన్నారు. వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గాయస్ అక్కడ వ్యూ. అంటే అటు నుంచి వచ్చే వాటర్ అయితే చూడండి ఇలా ఉంది. కొంచెం అంటే గేట్స్ అయితే ఇంకా మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు. ఎక్కడెక్కడో గేట్ ఓపెన్ చేసి చిన్నగా సౌండ్ అయితే వస్తుంది. ఎక్కడ అని చెప్పి ప్రతి ఒక్క పిల్లర్ ఎత్తుక్కుంటూ వెళ్ళాం మేమైతే. ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్కరు అయితే ఉన్నాయి గాయస్ ఫొటోస్. చూడండి ఎలా ఉందో వాటర్ అయితే. మామూలుగా లేవు గాయస్, ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే. వాటర్కి మధ్యలో అసలు మౌంటైన్స్ ఉన్నాయి గాయస్. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. వాటర్ ఇది వదిలిన సౌండ్ అయితే, గేట్లు ఎత్తిన సౌండ్ అయితే వస్తుందని చెప్పి చూసాం. ఇక్కడ వస్తుంది గాయస్. చూడండి ఎలా ఉందో. ఇటు వదిలిన వాటర్ అయితే మనకి ఇటు సైడ్ నుంచి ఎట్లా వస్తున్నాయో చూడండి గాయస్. లైట్గా వెళ్తూ ఉన్నాయి వాటర్ అంతా. చూడండి సమ్మర్ కావడం వల్ల కొంచెం అయితే ఎత్తున్నారు గాయస్. అదే ఇది రైనీ సీజన్ అయితే ఎట్ ఏ టైం 4 or 5 ఎత్తేవాళ్ళు గాయస్ మేము వచ్చిన లాస్ట్ టైం అయితే. అలా ఆ గేట్స్ దాటి ముందుకు వెళ్ళగానే చూడండి చేపలు అయితే ఉన్నాయి. పాపం ఈ చేపలను ఇట్లాగే స్టాచ్యూ లాగా కట్టేసారేమో. ఇంతకుముందు ఎంత బాగుండేది, కానీ ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల వాటిలోంచి వాటర్ కూడా రావట్లేదు. అలా దాటేసి ముందుకు వెళ్ళాం గాయస్. కనుచూపు మేర వాటరే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఆ వాటర్కి ఎండింగ్లో చూడండి గాయస్ మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నాం గాయస్ చూసుకుంటూ.
మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. చూడండి ఎలా ఉన్నాయో, అంటే మొత్తం రాక్స్ ఎదురుగా ఉన్నాయి. అంటే ఫుల్ హెవీ వాటర్ వస్తే ఆ రాక్స్ దాకా వస్తాయేమో. ఇది సమ్మర్ కాబట్టి మొత్తం తగ్గిపోయాయి వాటర్ అంతా. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ గైస్. చూడండి పైన ఎలా ఉన్నాయో. మా పాపం వాటి పేర్లు చూసుకుంటా ఉన్నట్టు ఉన్నాయి. కోతులు కూర్చొని చిల్ అవుతాను. ఇది కొంచెం ముందుకు వచ్చేసాక గేట్స్ దాటి ముందు సైడ్ గైస్. ఇంత ముందు మేము వెళ్ళినప్పుడు అది ఫుల్ గ్రీనరీ ఉండింది. చూడండి గైస్, అక్కడ టెంపుల్లోంచి మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది గైస్. అది ఎండింగ్లో ఉంటుంది ఆ టెంపుల్. ఇంకా అలా మొత్తం ఆపోజిట్ సైడ్ కూడా వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. కాకపోతే కొంచెం గ్రీనరీ తగ్గింది అనిపిస్తుంది గైస్. మా వాళ్ళు అయితే ఫోటో షూట్లు చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు మా వాళ్ళు అయితే. అక్కడ పాపం నాటదామని తెచ్చిన చెట్లు అయితే ఎండిపోయినట్టు ఉంది. కొన్ని అక్కడే పక్కన పెట్టారు. ఇంకా అలా దాటుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం గైస్. కానీ మాకైతే ఆ వాటర్ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్రతి ఒక్కరు మీరు విజిట్ చేసే ఉంటారు గైస్ నాకు తెలిసి. చాలామంది ఇక్కడ ఒంగోలు రీజియన్స్ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి కదా మేము కూడా. మీరు విజిట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ను కూడా షేర్ చేసుకుంటేనే కదా గైస్ వీడియో చూస్తూ గమనం ఉండదు. మీ ఫీలింగ్ కూడా కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటని. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది గైస్. కానీ మేమైతే బయట నుంచే వీడియో తీసుకున్నాం, లోపలికి వెళ్ళలేదు. బాగా ఫోటో షూట్ అయితే జరుగుతుంది గైస్, ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళేసే టైంకి. ఇంకా అలా మేము టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం గైస్. ఎలా ఉంటుంది ఏంటి ఇంకా ముందుకు వెళ్దామని. అక్కడ అప్ అండ్ డౌన్ అయితే దిగాం. అక్కడ ఒక్కొక్క గ్రీనరీ ఆ చెట్ల కింద అయితే ప్రతి ఒక్క చెట్టు కింద ఒక్కొక్క బెంచ్ అయితే ఉంది గైస్. మొత్తం అంటే కూర్చొని వచ్చి వ్యూ చూడడానికి ఏమో. మరి అక్కడ కిందకి వెళ్తూ ఉంటే ఇంక చూడండి గైస్ ఎలా ఉందో. రైతన్నల ఫోటో అయితే పెట్టారు స్టాచ్యూ. అంటే మనం ఆ రైతుల కోసమే కదా ఎంత కష్టపడినా ఈ వాటర్ అన్నట్టుగా. మరి సింబాలిక్గా మరి ఏంటో మరి తెలియదు. మీకు వాటి మీనింగ్ ఏంటో తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. ఇంకా అంటే కట్టి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం వాటికి కలరింగ్ అయితే పోయింది మొత్తం. ఇంకా ముందు ఒక ఘాట్ రోడ్ ఉంది గైస్. ఆ ఘాట్ రోడ్లోకి వెళ్దాం. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అని చెప్పి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఆ ఘాట్ రోడ్కి వెళ్ళలేదు. బట్ వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి చూస్తున్నాం. కానీ చూడండి గైస్, వాటర్ మధ్యలో ఒక విజిటింగ్ ప్లేస్ లాగా ఎలా ఉందో. అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడైనా కుదిరింది, బట్ కుదరలేదు మాకు. మీరు కానీ విజిట్ చేస్తుంటే ఎలా ఉందో ఆ వాటర్ మధ్యలో అది కొంచెం కామెంట్ చేయండి గైస్. ఇంకా అలా వెళ్ళే కొద్దీ రూట్ వస్తూనే ఉంది కానీ ఇంకేం అర్థం కాలేదు మాకు. సరే ఇంకా చాలే సగం దూరం అని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయితే అయ్యాం గైస్. ఇక వెళ్ళింది ఎండ కదా అని చెప్పి సరే సోడా అయితే తాగాం మేము ముగ్గురమే. ఇక్కడ తాగుతూ ఉంటే కిందకి మెట్లు అయితే ఉన్నాయి గైస్. చూడండి ఎలా ఉందో. సరే చూద్దామని చెప్పి మన వాళ్ళకి వీడియో చూపించాలి కదా అని చెప్పాను కదా గైస్. ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క బెంచ్ ఉంది. అంటే అక్కడ కూర్చొని ఆ వ్యూ చూస్తూ చిల్ అవ్వడానికి ఏమో. మరి చాలా బాగుంది గైస్. కిందకి దిగకుంది వాటర్ పైప్ లైన్స్ మొత్తం. సమ్మర్ కావడం వల్ల ఇంకా గ్రీనరీ చాలా తక్కువగా ఉంది గైస్. అదే కానీ వర్షాకాలం అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది గైస్, ఫుల్గా. చూడండి ఒక్కో చెట్టుకి ఒక్కొక్క బెంచి ఉంది. అంటే కూర్చొని అక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి. మరి ఇక్కడికి పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, కపుల్స్ వస్తారు. అంటే ఇంకా అది చూడడానికి వ్యూ బాగుంటుంది కదా. అందరైతే ఖచ్చితంగా నాకు తెలిసి ఎంతోమంది విజిట్ చేసే ఉంటారు గైస్ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళి బైక్ వచ్చేసాక పంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. అంటే మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి, మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. మొత్తం వాటిని రాక్స్ అన్ని పక్కకు నెట్టేసి క్లీన్ చేస్తున్నారు మొత్తం. చెట్లు కూడా చూడండి గైస్ ఎంత బాగున్నాయో. అలా ముందుకెళ్ళగానే మర్రి చెట్టు ఉంది గైస్. మొత్తం పడవలు అంతా తిరిగేసి ఉన్నాయి. మర్రి చెట్టు దగ్గరికి అయితే ఇదేందో చాలా పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది ఇక్కడ. అంటే ఓల్డెస్ట్ మర్రి చెట్టు లాగా ఉంది ఇది. చూడండి ఎలా ఉందో. మరి ఇది మర్రి చెట్టు రావి చెట్టు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి గైస్. చూడండి ఎలా ఉందో. మరి ఇది ఏ చెట్టు మరి కామెంట్ చేయండి గైస్ మీరైతే. ఫుడ్ తెచ్చుకొని వండుకున్నారో మరి ఏమో తెలియదు కానీ ఇక్కడ పొయ్యిలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ వండుకుంటూ అక్కడే చేపలు పట్టినవి అక్కడే తిన్నారేమో మరి తెలియదు. ఇంకా అలా వాటర్కి అయితే దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి ఎలా ఉందో. ఇంకా అలా చిన్నగా వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చూడండి ఎలా ఉందో. మీరు చూడండి అస్సలు మా ఫీలింగ్ అయితే పిచ్చ హ్యాపీ గైస్. ఎలా ఉందంటే అంత చల్లగా ఉంది. అంత పైన సమ్మర్ వచ్చి ఎండ ఉన్నా సరే అంత వాటర్ దగ్గరలో ఉండేసరికి చాలా అంటే చాలా బాగుంది గైస్. ఎక్కడ వీడియో తీస్తుంటే ఫోన్ లోపల పడిపోయిద్దని భయం వేసింది.
చాలా బాగుంది గైస్. మాకైతే ఆ ఫీలింగ్, ఆ దగ్గర నుంచి ఆ మౌంటైన్ మేబీ నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడైనా ఖచ్చితంగా ఆ మౌంటైన్ ఎక్కాలి గైస్ మేమైతే. నాకు తెలిసి మీరు కానీ ఎక్కుంటే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. అలా అయితే చాలా బాగుంది గైస్. ప్రతి ఒక్క చెట్టు ఉంది అక్కడ చూడండి. చాలా గ్రీనరీ అయితే మామూలుగా లేదు, బాగుంది గైస్ చూడడానికి వ్యూ మాత్రం అక్కడ. మీరు చూడండి గైస్ ఎలా ఉందో టెంపుల్, వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇక మా తమ్ముడు అయితే చూడండి సిసి చిన్నప్పుడు రాళ్ళు తీసుకుని వాటర్ గుర్తురాం కదా, మీరైతే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు గైస్. నేను చూడండి ఎంత స్టెప్పులు వేస్తా అని చెప్పి మా ముందు వీడియో కోసం చేస్తున్నాడు.